హాయ్ వ్యూవర్స్. అయోధ్య రామమందిర నిర్మాణం జరగడానికి ముందు ఏం జరిగింది ఏంటి ఐ థింక్ మనం మాట్లాడుకున్నట్టుగా ఉన్నాం. ఎప్పుడో 1528లో ఈ అయోధ్య రామమందిర నిర్మాణం ఇప్పుడు జరిగిన ప్రాంతంలో గతంలో ఒక ఆలయం ఉంటే దాన్ని పడేసి దాని మీద బాబ్రీ మసీదు కట్టారు. బట్ ఓర్చుకున్నారు. ఇక బ్రిటిష్ పరిపాలన అన్నది గట్టిగా సాగుతున్న మూమెంట్లో అది మా రామాలయం మేము పూజలు చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి గట్టిగా పోరాడితే, సరే లోపలేమో ముస్లింలు పూజలు చేసుకుంటుంది, నమాజ్ చేసుకుంటారు, బయట మీరు పూజలు చేసుకోండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ టెన్యూరు, అప్పుడు వచ్చేసి రామ్లల్లా విరాజమాన విగ్రహం లోపల కొంతమంది పెట్టారని అనటం, ఆ తర్వాత గుడి తలుపులు మోయటం, రాజీవ్ గాంధీ టెన్యూర్లో వచ్చేసి ఫైజాబాద్ కోర్టు వచ్చేసి ఓపెన్ చేసి లోపల పూజలు చేసుకోవడం చెప్పటం. ఆ తర్వాత ఇలా కాదు, వాళ్ళు మేము ఒకచోట పూజలు చేసేది ఎన్ని కాదులే, మా స్థలం మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి కోర్టుకి వెళ్ళటం. అలా అలహాబాద్ హైకోర్టు, చెరువు సుప్రీంకోర్టు దాకా వచ్చి ఫైనల్ ఏమైంది, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ తర్వాత పండితులు కానీ మొత్తం మీద వాళ్ళు ప్రూవ్ చేయగలిగింది ఏంటిది, అది రాముడి యొక్క జన్మభూమి, అక్కడ దేవాలయం ఉంది. సో ఫైనల్లీ మసీదు కూడా నిర్మించుకుంటారు కాబట్టి వాళ్ళు వేరే చోట స్థలం ఇవ్వండి అన్నారు. ఇది వచ్చేసి రాముడి యొక్క జన్మభూమి ప్రాంతం కాబట్టి రామాలయం నిర్మించుకోండి అన్నారు. అండ్ ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు 15 మంది సభ్యులతో. అండ్ ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఏమీ రాకుండా ప్రజల నుంచే విరాళాల రూపంలో సేకరించి గుడి కట్టారు బ్రహ్మాండంగా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొన్నైతే బాలరాముడికి సంగతి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఇదంతా మనం చూసాం కదా. ఇప్పుడు జ్ఞానవాపి మసీదుకు సంబంధించి వారణాసి కోర్టు ఈ కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న లాయరు, ముస్లిం తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటది, ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏ వాళ్ళు సర్వే చేస్తున్నారు. అది కూడా ఏ ఫార్మాట్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. ఓకే, సో జీపీఆర్ అంటారు, జీపీఆర్ సర్వే. ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వేసే వాళ్ళు నివేదికలో ఈ జీపీఆర్ సర్వే ప్రకారం ఏదైతే కోర్టు సబ్మిట్ చేశారో అది హిందువుల తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరుతున్న విష్ణు శంకర్ జైన్ ఆయనకి ఇచ్చారు. ఓకే, యూ కెన్ రివీల్ ఇట్ అని చెప్పేసి అన్నారు. ఆయన రివీల్ చేశారు. ఔరంగజేబు అనేవాడు ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో మన చరిత్రలో చదువుకున్నాం. ఎంతమంది హిందువులను దారుణంగా చంపాడని, అసలు ఆ కఠినంగా వ్యవహరించేవాడని, ఈ ముస్లిం మత వ్యాప్తి కోసం ఏం చేశాడు ఏంటంటే మనం మాట్లాడుకున్నది చరిత్ర పుస్తకాల్లో. అండ్ రాజ్యాధికారం కోసం తన సొంత అన్నదమ్ములనే ఎలా చంపాడు, వాళ్ళ అయ్య షాజహాన్ని ఏ రకంగా తీసుకెళ్ళి బంధించాడు, ఇవన్నీ కూడా మన చరిత్రలో చదువుకున్నవే. ఈ మూమెంట్లో ఈ ఔరంగజేబు సమయంలో ఈ జ్ఞానవాపి మసీద్ అనేది నిర్మించాడు కదా, కట్టాడు కదా, అక్కడ ఉన్నది సాక్షాత్తు శివాలయం. అది కూడా ఎలా, ఏకంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి శివాలయం, పురాతన శివాలయం. ఆషామాషి చెప్పలేదండి. అక్కడ దాదాపు 34 శాసనాలు లభిస్తే వాటిలో మొత్తం చూస్తూ ఉంటూ వెళ్తే దేవనాగరి లిపి, కన్నడ లిపి, తెలుగు లిపి, సంస్కృతం, ఇలా పలు భాషల్లో దాదాపు 10కి పైగా భాషల్లో అక్కడ శాసనాల మీద చాలా అంశాలు మెన్షన్ చేస్తున్నారు. అంటే దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు అక్కడికి వస్తూ ఉన్నారు. దేశ నలుమూలల నుంచి కూడా ఆనాడు రాజులు వచ్చి విరాళాలు ఇచ్చి వారికి సంబంధించినటువంటి వివరాలని అక్కడ పొందుపరిచే శాసనాలలో ఇవన్నీ కూడా ఈ శాసనాలలో లభించింది. మహాముక్తి మండపం అన్నది ఏదైతే ఉందో దానిని వీళ్ళు ఎలాగైతే మసీదుగా మార్చుకున్నారో అది. ఆ తర్వాత జనారాధన, రుద్ర, ఉమేశ్వర అనే పదాలు ఆ శాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నటువంటివి. మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడైతే మసీదుని అంటున్నారో అక్కడనమాట ఇవన్నీ కూడా లభించింది. మరి ఇన్ని రోజులు ఏంటంటే ఏం చేస్తాం, సైలెంట్ ఉండిపోయారు అంతే. ఇప్పుడు ఎలాగా, ఇప్పటికైనా సరే చరిత్రను తవ్వుదాం, భవిష్యత్తుని గొప్పగా నిర్మించుకుందాం అన్న వేలో ఇప్పుడు వర్తమానంలో అడుగులు వేస్తూ ఉన్నారు హిందువులు.
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భారతీయుడు. ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఈ దేశానికి ముస్లిం పాలకులు అన్న వాళ్ళు రావడానికి ముందు కానీ, ఈ బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హిందువులే. ఎవరు వాళ్ళు? బుద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు, ఇలా. సో ఈవెన్ ఇప్పుడు కొంతమంది ముస్లిం పెద్దలు కూడా ఏం చెప్తున్నారు, మనమంతా భారతీయులం. ఈ భారతీయులకు సంబంధించి ఏవైతే చరిత్రలో మరుగున పడిపోయినటువంటి గొప్పవైన ఉన్నాయో, అవి బయటకు వస్తున్నాయో వాటిని మనం గౌరవించాలి, మరలా వాటికి గత వైభవం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అగ్రీ చేస్తారో లేదో మీరే ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుందిరా బాబు అంటే, ఆ మసీద్ అనేది ఉందే, పేరుకే మసీదు, కానీ దానికి ఉన్నటువంటి పిల్లర్స్, గోడలు కానీ స్తంభాలు కానీ అన్నీ కూడా, వాటి మీద రాసిన రాతలు కావచ్చు, శాసనాలు కావచ్చు, అన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవి. ఆ శైవాలయానికి, శివుడి ఆలయానికి చెందినటువంటివి అవన్నీ కూడా. శంఖంలోనే పోస్తే తీర్థం అన్నట్టు, నువ్వు దివ్యాంగుడి అని నాకు తెలియాలంటే సర్టిఫికెట్ ఉండాలన్నట్టు, నువ్వు బ్రతుకున్నావని తెలియాలంటే ఆమె అలైవ్ అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ పెట్టాలి అన్నట్టు, ఇలా ఉండే కదా మన దేశంలో. అలా ఇప్పుడు ఈ జ్ఞానవాపి మసీదుకి సంబంధించి కూడా ప్రూఫ్లు మొత్తం కూడా రిటర్న్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలన్నమాట. అది మసీదు కాదు, అది దేవాలయం. అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అయోధ్య రామ మందిరానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు అక్కడ దేవాలయం కూల్చి బాబ్రీ మసీద్ నిర్మించారు. ఇక్కడ అలా కాదు, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి స్తూపాలు ఉన్నాయి, వాటిని పట్టుకొచ్చి మసీదుగా కట్టారు. అండ్ కొన్ని గోడలు యాస్టేజ్గా ఉంచేశారు. గోడలు యాస్టేజ్గా ఉంచారు, పిల్లర్స్ అవే, వాటి మీద నిర్మాణాలు, దేవుళ్ళ బొమ్మలు అన్నీ కనిపిస్తున్నాయని మరి మసీద్ అంటున్నారు. అది శైవాలయం, శివాలయం. సో మా దేవాలయం మాకు ఇవ్వండి, మేము నిర్మించుకున్న కొత్తగా అని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ షూర్ రేపు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఖచ్చితంగా జ్ఞానవాపి మసీదుకు సంబంధించి కూడా కోర్టులో తీర్పులు స్పష్టంగా వస్తాయి. దానికి ప్రామాణికంగా తీసుకోవాలనుకున్నప్పుడు, కొన్ని రిఫరెన్స్లు అన్నప్పుడు ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి తీసుకుంటారు. ఆల్రెడీ అక్కడ ఆలయం ఉంది అని చెప్తేనే కదా మీరు ఆ మసీదు కాదది రామ జన్మభూమికి సంబంధించింది కాబట్టి ఆలయం కట్టుకోండి అన్నారు, తీర్పులు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు కూడా అందుకే ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా అటువంటిదే. ఇక్కడ ఇంకా గోడల మీద హిందూ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఏది? మసీదు గోడల మీద, మసీదు స్తూపాల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. మొత్తం చిత్రాలు శాసనాలు మొత్తం మెన్షన్ చేస్తున్నారు, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ అయోధ్య తీర్పు అనేది డిలే అయిందేమో, ఇది అసలు ఇమీడియట్గా ఇవ్వచ్చు అన్నట్టుగా లాయర్లు కూడా వాదిస్తారు. నేను మరలా చెప్పిన గుర్తుంచుకోండి, నా దేశంలో ఉన్న ఏ మతస్థుడైనా సరే కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు ఏ మతమో మీరు ఒకసారి ఆలోచించండి. పలానా మతానికి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ ఉన్నారంటే అది వాళ్ళ ఆలయం, వాళ్ళకి ఇవ్వాలి. మనం కూడా వాళ్ళతో కలిసి చక్కగా దాన్ని నిర్మించాలి. మనం అంతా కలిసిమెలిసి బ్రతకాలి. భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశం ఉన్నట్టుగా మనం నిరూపించాలి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐ మదినేత ఉన్నాడు కదా, ఈ ఏఎస్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గట బానిసలాగా పనిచేస్తున్నారు. అయ్యా అక్కడ వచ్చేసి గ్రౌండ్ ప్రింట్ రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించినవి బాబు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి బాబు అంటే లేదు ఆయన అంటాడు. ఏందండి, ఇంకా మతానికి సంబంధించిన గొడవలు రేకెత్తిచ్చే విధంగా ఉండడమా పెద్దరకం అంటే? ప్రజాప్రతినిధి అంటే అదే. ప్రజలు మాత్రం విఘ్నులుగా ఉండండి, ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోవద్దండి. సాక్షులన్నీ కోర్టు ముందు ఉన్నాయండి, చూసి కోర్టు తీర్పిస్తారండి, దాన్ని మనం గౌరవిద్దాం. అయోధ్య రామ మందిరం ఎలాగైతే నిర్మించుకున్నామో ఈ జ్ఞానవాపి మసీదులో ఆ పక్కనే ఆల్రెడీ వారణాసి మన కాశీలో ఆలయం కూడా ఉంది కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవటము, ఇంక ఇక్కడ కొత్త నిర్మాణం చేయటమో చేస్తారు. అండ్ ఎలాగైతే అయోధ్యలో వారికి వేరే చోట మసీదుకి స్థలం ఇచ్చున్నారో చక్కగా మసీదు కడతాం చాలా చక్కగా, అలాగే ఇక్కడ కూడా మసీదుకి వేరే చోట స్థలం ఇస్తారు, అక్కడ చక్కగా మసీదు కూడా కట్టుకోండి. సో కోర్టు తీర్పు కోసం ఈగర్లీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆ శాసనాల్లో మన తెలుగు ఉంది అంటే మన తెలుగు పాలకులు కూడా ఆ రోజు కాశీ ప్రాంతాన్ని పరిపాలించండాలి, లేదా కాశీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని సందర్శించినప్పుడు కానుకలు ఇచ్చి అలా చేసి ఉండాలి.